సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు సందడిగా జరుగుతున్నాయి. మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం 21వ డివిజన్లో నల్లం శ్రీను, 22వ డివిజన్లో శెట్టి జగదీష్, 23వ డివిజన్లో ఇన్నమురి దీపు, 25వ డివిజన్లో తవ్వారాజ, 6వ డివిజన్లో మజ్జి రాంబాబు, 31వ డివిజన్లో మాలే విజయలక్ష్మి, 24వ డివిజన్లో స్థానిక కమిటీ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు జరిగాయి. కాగా అందమైన రంగురంగుల ముగ్గులతో ఆయా డివిజన్లు అందంగా దర్శనమిచ్చాయి. మహిళలు వేసిన సంక్రాంతి చుక్కల ముగ్గులు చూడముచ్చటగా కళ్ళకు కనువిందుగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి సందర్భంగా మహిళలు, యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించి సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామని అన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. మీడియా వారికి కూడా నమస్కారం. పండుగ పూట మన సాంప్రదాయాన్ని గుర్తించుకుంటూ మహిళలకి ముగ్గుల పోటీలు పెట్టాలని చెప్పి ఆలోచించి నగరంలో ఉన్న నా పరిధిలో ఉన్న 42 వార్డుల్లో కూడా ముగ్గుల పోటీలు నిర్వహిస్తా ఉన్నాం. రోజుకి సుమారు 7 వార్డులు పెడతా ఉన్నారు. ఇప్పుడు సుమారు 200 మంది ముగ్గులు వేయడం జరిగింది. ఇక్కడ అంటే ఎక్కడికక్కడ మహిళలు చాలా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. శుభ పరిణామం. స్వతహాగా పండగనగానే పందెం కోళ్ళు, మగవారికి సంబంధించిన ఆనందాలే ఎక్కువ కనబడతా ఉంది. ఆడవాళ్ళందరికీ ఏంట్రా పండగ వెంటనే వంటగదిలోని జంతుకులు, చేగోడీలు, పిండి పదార్థాలు చేయడం సరిపోతా ఉంది. ఇది కాదు, పండగ అంటే మగవారికి ఎంత హక్కు ఉందో ఆడవారికి కూడా అంతే సమానమైన హక్కు ఇవ్వాలని మరి పోటీలు పెట్టడం జరుగుతూ ఉంది. స్వతహాగా కిందటి సంవత్సరం ప్రతిపక్షంలోనే మేము పోటీలు పెడతా ఉన్నాం. సంవత్సరం కనుమరుగైపోయేది. మళ్ళా కనబడతారు. ఎన్నికలకు సంవత్సరం ముందు అయితే తప్పకుండా కనబడతారు. మరి మీ ఓట్లు కావాలి కాబట్టి అప్పుడు వచ్చి వాళ్ళు ముగ్గులు పోటీలు పెడతారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు మీకోసం ఏదో ఒక కార్యక్రమ రూపైన ప్రజల్లోని కనబడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. ఎప్పుడు కూడా ఒక సామాజిక బాధ్యతతోటి ఈ వార్డులో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ వార్డులో నాయకులు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. అన్ని వార్డులో కల్లా ఈ వార్డు ఒకంత మెట్టు ఎక్కుతారు. దేంట్లోని ప్రతి సమస్య పైన స్పందించడంలో కానీ ఇక్కడ ఉన్న ప్రజల్ని చైతన్యవంతులు చేయడంలో కానీ మీరు గమనించండి. గత 5 సంవత్సరాలు ఈ ఘాట్లు ఎలా ఉన్నాయో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఘాట్లు ఎలా పరిశుభ్రంగా ఉన్నాయి. ఏలు చేయాలి అన్న సంకల్పం ఉండాలి. అది ఈ వార్డులోని చాలా ఎక్కువగా ఉంది, నాయకుల్లో ఉంది. కాబట్టి అనునిత్యం ఏదో ఒకటి ప్రజలకు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అదే పని మీద చెప్పడం వల్ల ఈ 6 నెలల్లో కోట్లాది రూపాయల పనులు ఇక్కడ ఈ వార్డులో ప్రారంభించుకున్నాం. ఇంకా ప్రారంభించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.